ఓం నమో భగవతే రుద్రాయ. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఎడిక్షన్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మొబైల్ చూడటం ద్వారా మనకి ఉన్నటువంటి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటివి మనకి తలెత్తుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో మనం గరుడ మంత్రాన్ని, శ్రీ గరుడ మంత్రాన్ని గనక మనం జపించాము అంటే మనకి ఉన్నటువంటి ఆ కంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క నేత్రాలకు సంబంధించినటువంటి ఈ శ్రీ గరుడ మంత్రాన్ని మీరు శుక్రవారం రోజు నాడు ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి. అది ఏ శుక్రవారమైనా పర్వాలేదు. 108 సార్లు ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి. అయితే చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ యొక్క సమస్య అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే వారు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది పిల్లలు ఆ మొబైల్ చూస్తూనే ఉండిపోతూ ఉన్నారు. ఆ మొబైల్ అలా చూడటం ద్వారా ఆ చిన్నపిల్లలకి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటివి తలెత్తుతూ ఉన్నాయి. వారి యొక్క సమస్యల నుండి కొద్దిపాటి విముక్తి అయినా సరే పొందే విధంగా తల్లిదండ్రులు కొంత వారి పట్ల కేర్ అనేటటువంటిది తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చిన్న వయసులోనే వారికి కంటి యొక్క అద్దాలు వస్తే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడం ద్వారా వారికి చదువుకోవటానికి కూడా చాలా ఇబ్బంది అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే వారికి మీరు ఈ మంత్ర జపం అంతా కూడా మీరు చేసి ఆ యొక్క ఏదైతే నీరు మనం అంటే మీరు చెప్తున్నటువంటి ఆ మంత్రం అంతా కూడా చెబుతూ నీటిని తీసుకుని ఆ నీటిని కళ్ళు అవి కూడా కడిగినా సరే కొద్దిపాటి ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా చిన్నపిల్లలకి సమస్య మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతున్నది. కాబట్టి వారికి ఆ సమస్యను తగ్గించే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ మంత్ర జపాన్ని ప్రతి శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. ఈ మంత్రం ప్రతిరోజు కూడా జపించాల్సినటువంటి అవసరం లేదు. శుక్రవారం నాడు మీరు ఉదయమైనా పర్వాలేదు, సాయంత్రమైనా పర్వాలేదు, ఈ యొక్క శ్రీ గరుడ మంత్రాన్ని మీరు మంత్రం జపించిన తరువాత ముందుగా 108 సార్లు జపం చేసుకుంటారు. ఆ జపం చేసుకున్న తరువాత ఈ యొక్క నీటిని తీసుకుని మరలా ఒక మారు ఆ మంత్రం అంతా కూడా చెప్పుకుని ఆ నీటిని మీ యొక్క ఎవరైతే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నారో పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, వారికి ఈ యొక్క కడగడం ద్వారా, నీటితో కడగడం ద్వారా జల మంత్రం అనేటటువంటిది ఆ నీటిలో ప్రవేశిస్తుంది. కాబట్టి అలా కడగడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆ కంటి సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎవరైతే నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ మంత్ర జపాన్ని చేసుకుని ఈ విధంగా నీటితో కళ్ళను కడుక్కుని మీకున్నటువంటి ఆ కంటి రుగ్మతలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే పక్షిరాజాయ గరుత్మంతాయ మాం చక్షురోగాన్ శమయ శమయ స్వాహ. ఈ మంత్ర జపము చెప్పుకుని ముందుగా 108 సార్లు చెప్పుకోవాలి. ఎటువంటి జపమాల కూడా ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఎటువంటి పూజ కూడా చేయాల్సినటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ ఏమీ లేవు. అయితే మీరు ఈ మంత్రము 108 సార్లు కూడా మీరు ఏదైనా కౌంటింగ్ మిషన్ కానీ లేదా ఒక జపమాల మీకు నచ్చినటువంటి జపమాల అంటే అది 108 కంప్లీట్ అయ్యిందని మనం తెలుసుకోవడం కోసం ఆ జపమాల ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించిన తర్వాత కొద్దిపాటి జలమును తీసుకుని ఆ జలమును పట్టుకుని ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని మరొకసారి అంటే 109వ మరొకసారి చెప్పుకుని ఆ నీటిని ఎవరైతే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయో వారికి ఈ నీటినంతా కూడా కడిగినట్లయితే, ఆ కళ్ళను కడిగినట్లయితే వారికి ఉన్నటువంటి ఆ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ యొక్క మంత్ర జపం చేసుకుని ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఆచరించినట్లయితే మీకు కంటికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.